వీడెవడో భలే కామెడీ చేస్తున్నాడు. ఈ ఆర్ఆర్ కంపెనీ హెడ్ మీరంతా అనుకున్నట్టు నేను కాదు. ఆర్ఆర్ కంపెనీని ప్రారంభించింది, ప్రాచుర్యంలోకి తెచ్చింది, మీ అందరికీ ఉద్యోగాలిచ్చింది నేను కాదు. ఈ కంపెనీకి అసలు బాస్ మా మేడం శ్రీమతి విరూపాక్ష గారు. క్యాబేజీ పువ్వుకి ఉండే ఆ పొరలు తీసేసి ఆ పొర లోపల ఆవ నూనె రాసేయాలి. ఆవ నూనె కూడా ఒరిజినల్ ఆవాలు గానుగాడించేసి తెచ్చుకుంటే ఆవ నూనె స్వచ్ఛమైనది వస్తుంది. ఆ ఆవ నూనె అట్లా పూసేసి ఆకు లోపల భాగం అంతా కూడా దానికి కాస్త పసుపు చల్లేసేసి ఆకుని తీసుకొచ్చి అడుగు భాగం పగిలిపోయి క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతున్న పాదానికి ఆకు అట్లా పెట్టేసి దాన్ని అట్లా మడిచి దారాలు వేసేసి క్యాబేజీ ఆకుని పాదాలకు అట్లేసి కట్టేయాలన్నమాట. ఇలా కట్టేసుకుని ఉంచితే ఈ క్యాబేజీ ఆకుల్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ అనేవి అక్కడ ఉండే వాపుని తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీని సైడ్ ఎఫెక్ట్ లేని విషయం ఇది. మోకాళ్ళకు కూడా ఇట్లా ఇది నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ళ సమస్య లేని వారు పాదాలకు పగుళ్ళు, పాదాల నొప్పులు ఉంటే కూడా ఇలా క్యాబేజ్ ఆకులు వేసి కట్టేసుకుంటే నొప్పి బాగా తగ్గుతుంది. ఉపశమనం కూడా బాగా స్పీడ్ గానే ఉంటుంది. ఏంట్రా జాబ్ పోయిందా? ఏ నా తప్పేం లేదు నాన్న. మా ఆఫీస్కి ఒక మోడల్ వచ్చింది, తనకి నేను నచ్చలేదంట. మరి కారణం ఏంటో తెలియట్లేదు కదా. తన కోసం నన్ను జాబ్లో నుంచి తీసేశారు. మోడలా? మోడల్ ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? V3 మోడలింగ్ ఏజెన్సీ అని అక్కడ అకౌంటెంట్గా చేస్తున్నాను అన్నయ్య. అకౌంటెంటా? ఏంటి V3 మోడల్ ఏజెన్సీనా? నాకు ముందే తెలుసు మొన్న దొంగతనం చేసింది మీరే అని. ఆ రోజు కనుక పెద్దమ్మ గారు నా మాట విని నమ్ముంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఏయ్, దొంగతనం ఏంటి? అయినా ఇదంతా నా ఆస్తి, ఇది నా ఇల్లు. మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంటుంది? ముందు నువ్వు బయటికెళ్ళు. ఏంటి ఇంకా చూస్తున్నావు? బయటికి రాడో. చూడండి, డబ్బు, నగలు, ఆస్తులు అన్ని అక్రమంగా లాక్కున్నారు. వాటి జోలికి నేను రాను. పెద్దమ్మ గారు, అయ్యగారు కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. వాళ్ళని బయటికి గెంటేసి ఎలాగూ మనుషులు అనిపించుకోలేదు. కనీసం వాళ్ళ బట్టలైనా ఇచ్చి మనసున్న జంతువులైనా అనిపించుకోండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొనములో మది వీడదే మధురమే మధురమే కల నీడదే మధురమే మధురమే. కౌశికి, ఈ వీడియో చూపించి విషయం చెప్పి బెనర్జీతో నేను మాట్లాడతాను. కొంత టైం తీసుకుంటాను. ఆ లోపు యువరాజ్ తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. అలాంటప్పుడు ఈ దత్తత అనేది అవసరం లేదు.
ఎవరికి దక్కాల్సిన పుణ్యం వాళ్ళకి దక్కుతుందని రుద్రాణి గారు అన్నారు కదక్కా. ఎవరికి ఉండాల్సిన ఆశీస్సులు వాళ్ళకుంటాయి. నాకేం అభ్యంతరం లేదు. అవని, నువ్వు అంత త్యాగం చేయకు. ఈ ఒక్క వ్రతంలో నేను సర్దుకుంటానులే. యూ క్యారీ ఆన్. మీ అమ్మగారు ఒప్పుకోరు. అయ్యో, మా అమ్మని నేను ఒప్పిస్తాను. రుద్రాణి గారు, అవనితోనే ఇప్పించండి. నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నిహారిక? అత్తయ్య, అమృత గడియలు ముగియక ముందే వాయనాల సమర్పణ జరగాలి. నువ్వు ఎందుకు మనసు మార్చుకున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతో కష్టపడి వ్రతం పెట్టిస్తే నువ్వేంటే ఇలా చేస్తున్నావు? నా మాట మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అడ్డు చెప్పకండి. అన్నయ్య, గుమ్మం వరకు వచ్చింది. లోపలికి రానివచ్చు కదన్నయ్య. ఇద్దరిని లోపలికి రానివచ్చు కదన్నయ్య. అత్త మాత్రమే వచ్చిందమ్మా, ఒక్కతే వచ్చింది. ఏం కావాలో అడగండి. నీ చెల్లికి నీ ఆశీర్వాదం కావాలి గంగా. నా చెల్లి శ్రీవల్లి పెళ్లి షణ్ముఖంతో జరిగినప్పుడు ఖచ్చితంగా తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. పెద్దమ్మ అడుగుతున్నది నాగవల్లిని ఆశీర్వదించమని. నాగవల్లి ఎక్కడుంది? అదే పంచాయతీలో చచ్చిపోయింది కదా. మీకతను ఎలాంటి వాడో అర్థం కావట్లేదు. చిన్నప్పుడే భార్యని, ఇద్దరు పిల్లల్ని వదిలేసి తన దారి తను చూసుకుంటే, ఆ చిన్న వయసులోనే పెద్ద కొడుకు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని గొప్ప స్థాయికొచ్చాడు. తన తల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. చెల్లిని గొప్పదాన్ని చెయ్యాలని కష్టపడుతున్నాడు. తండ్రిచ్చే ఆస్తుల్ని పంచుకునే కొడుకుల్ని చూసుంటారు. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని చిన్న వయసులోనే తీసుకున్న అలాంటి గొప్ప కొడుకుని ఎక్కడ చూసుండరు. ఆయన్ని బాధ పెట్టిన అలాంటి మనిషిని నేను చూడాలి. ఆయనతో నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి డైరీతో నీకు పనేంటి మనోహరి? అంటే ఆరుని కాపాడుకోలేకపోయాం కదా ఆంటీ. కనీసం తన వస్తువులైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అందుకే అది జాగ్రత్తగా పెట్టారో లేదో అని అడుగుతున్నాను. డైరీ సార్ వెళ్లే కారులో ఉంటే మీరిక్కడ జాగ్రత్త పడితే ఉపయోగం ఏంటి మేడం? అమర్ వెళ్తున్న కార్లో ఉందా డైరీ? ఎలాగూ మేము గుడికి వెళుతున్నాం కదా, అక్కడికి వెళ్ళాక అమర్కి చెప్పి డైరీని భద్రపరచమని చెప్తాం. పదండి వెళ్దాం. ఏ తప్పు చేయని ప్రశాంత్ని పక్కన పెట్టి తప్పు చేసిన ఆ శౌర్య కాళ్ళు కడిగి అన్నయ్య నెత్తిని పెట్టుకోవాలా? అది కాదు బామ్మర్ది, తప్పు ప్రశాంత్ చేశాడని రామలక్ష్మి చెప్తుంది కదా. ఏ శౌర్య మీద ప్రేమతో రామలక్ష్మి అబద్ధం చెప్పుండొచ్చు కదా. కానీ అదే నిజమైతే తప్పు చేసిన ప్రశాంత్ని చేసుకుంటే రామలక్ష్మి బతుకు అన్యాయం అయిపోతుంది కదా మామయ్య. అసలు ఈ తప్పులు పక్కన పెట్టి రామలక్ష్మి మనసు అర్థం చేసుకుని తన మనసులో ఉన్నవాడికిచ్చి చేస్తేనే తన జీవితం చాలా సంతోషంగా ఉంటుందనిపిస్తుంది. అది కాదు సీను, సందర్భం వచ్చినప్పుడు రామలక్ష్మిని ఒక్కసారి కాదు 3 సందర్భాల్లో అడిగాను. అప్పుడు కూడా మీ ఇష్టం నాన్న అని అంది. మరిప్పుడేమో మాట మారుస్తుంది. రామలక్ష్మి మాట మీద నాకు నమ్మకం పోయింది సీను. ఏమండి, అన్నయ్యలో అసూయి చూసారా? వదిన పెళ్లి చూపులనేసరికి రగిలిపోతున్నాడు. నిజమేనే అన్నయ్య. ఏంటి? గౌరీ గారికి పెళ్లి చూపులైతే నువ్వు కంగారు పడుతున్నావు ఎందుకు? కంగారేం లేదురా,
ఆల్రెడీ ఒకసారి పెళ్లి చెడిపోయింది కదా, ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తున్నావా, ఆశపడుతున్నావా? ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది? లోపల పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అక్కడ ఏం కావాలో చూడొద్దా? ఆయన రావద్దన్నారు కదా. ఆయన రావద్దనే అంటాడ్రా, కానీ మనం క్లియర్ గా ఉండాలి. ఇలా దూరంగా ఉంటేనే పెళ్ళోళ్ళకి లేనిపోని డౌట్లు వస్తుంటాయి. ఆవిడ నేను బిజినెస్ పార్ట్నర్స్, మేము క్లియర్ గా ఉండాలి కదా వాళ్ళతో. అవును సార్, మీరు వెళ్ళండి. పెద్దోడా, నాకెక్కడో ఏదో తగలబడుతున్న స్మెల్ వస్తుందిరా. అది అన్నయ్య దగ్గరే అనుకున్నా. సరిగా కట్టే. ఏమండి, ఇంకా మీరు కడుతూనే ఉన్నారా? అయిపోతుందిలేవోయ్. పంతులు గారు రావడానికి ఇంకా గంట పడుతుంది అన్నారు కదా, కంగారు పడతారేంటి అక్షర గారు? ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా బాబు. అలంకరణలోనే ఉండకుండా అలర్ట్గా ఉండాలి. ఏమంటున్నారు బుజ్జమ్మ గారు? ఏదైనా సమస్య పొంచి ఉందా? అదేం లేదులేండి. నాకు తెలుసులే అర్చన, అపర్ణ పాపని బాబుగా చెప్తుందనేగా. అమ్మా ఏమైందమ్మా? ఏమైందక్క? నా కొంప కొల్లేరైందిరా, నా కాపురం బండలైందిరా. నా సవతిని తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టాడు ఈ మనిషి. ఏంటమ్మా నువ్వు అంటోంది? ఏంటా? ఇదేంటో చెప్పవే, చదువు. ఇది కావ్య లీవ్ లెటర్ కదా. సంతకం ఎవరు పెట్టాలరా? ఫాదర్ సైన్ అని ఉంది కదా, అంటే దాని మీద సంతకం చేయాల్సింది ఎవరు? దీని నాన్న. మరి మీ నాన్న సంతకం ఎందుకు చేశాడు? అత్తమ్మ చనిపోయిందని అక్కడ అందరూ అనుకుంటున్నారు. నాకేమో అత్తమ్మ బతికి ఉందనిపిస్తోంది. అనిపించడం కాదు సీత, అది నిజం. మీ అత్తయ్య బ్రతికే ఉంది. ఏంటి మావయ్య, మా అమ్మ బతికే ఉందా? అవును బాబు, సుమతొద్దిన బ్రతికే ఉంది. ఈ మధ్య ఇంటికి కూడా వచ్చి వెళ్ళింది. నిజమా అమ్మా? అత్తమ్మ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది సీత. ఆ రోజు గుళ్ళో సీతారాముల కళ్యాణానికి మీరొచ్చారు కదా, అప్పుడు మీ అత్తయ్య మాతోనే ఉంది. కృష్ణ, నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఊరి శ్రీకాంత్, కృష్ణ బ్యాగ్ తీసుకెళ్ళి రూమ్లో పెట్టు. అలాగే. రే ఆగరా. ఏ రూమ్లో పెడతారు? నా రూమ్లో అయితే వద్దు, కావాలంటే గెస్ట్ రూమ్లో పెట్టుకోండి. కృష్ణ గెస్ట్ కాదన్నయ్య. నాకు మాత్రం గెస్టే. నా రూమ్లో నాకు తప్ప ఇంకెవరికీ స్పేస్ లేదు. నేను గోస్ట్ రూమ్లోను గెస్ట్ రూమ్లోను ఉండను. మా అక్క కోసం వచ్చాను, తన రూమ్లోనే ఉంటాను. చూసారా నాన్న, నన్ను గోస్ట్ అంటుంది. తప్పురా, నువ్వు దెయ్యానివి కాదు, దుర్మార్గుడివి. నేను స్పర్శించే అవకాశం, అదృష్టం నాకుండుంటే నాకు ఈ జన్మకి అంతకన్నా ఏం కావాలి? నీ కూతురిగా నేను పుట్టాను కదా నాన్న. నువ్వు నన్ను ఎత్తుకొని నా ఆలన పాలన చూస్తావు కదా. నిజమే అమ్మగారు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. త్వరలోనే తన్ని చూస్తావులే. తన ఎంట్రీ అద్దరిపోయేలా ఉంటుంది, ఒక్కొక్కరికి షాక్ ఇచ్చేలా ఉంటుంది. తను నీకు ఎదురుపడినప్పుడు ఏమవుతావో, ఎలా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను.